హలో అండి, అందరికీ ముత్యాల పల్లకి ఛానల్కు తిరిగి స్వాగతం. మనం ఈరోజు ముత్యాల పల్లకి ఛానల్లో ఎంతో టేస్టీ అయిన మటన్ కర్రీ ఎట్లా చేసుకోవాలో చూద్దామా. ఇది చాలా అంటే చాలా స్పైసీగా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇట్లా ట్రై చేయండి. ఎట్లా వచ్చిందో ఒకసారి కామెంట్ బాక్స్లో అయితే నాకు పిన్ చేయండి. ఓకే, దీనికి కావాల్సిన పదార్థాలు కూడా నేను లిస్ట్ ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఇది కూడా మనం ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటున్నాము. దీనికి ముందుగా మనం ఒక 1/2 kg మటన్ని చిన్న చిన్న ముక్కలు కోసుకొని మంచిగా నీట్గా 2-3 సార్లు కడుక్కొని గిన్నెలో తీసుకొని ఉంచుకుందాము. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి ఒక 150 grams ఆఫ్ ఆయిల్ దీనికి నేను కుక్కర్లో యాడ్ చేస్తున్నాను, కర్రీకి సరిపడా. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఒక 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి ముక్కలు దీంట్లో ఆయిల్లో యాడ్ చేసుకుందాం. చూడండి, నేను ఇక్కడ ఉల్లిపాయ ముక్కలను పచ్చిమిర్చి సన్నగా స్ప్లిట్ చేసుకున్నాను. ఉల్లిపాయలేమో చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. వీటన్నిటిని వేసి ఒక 2 minutes బాగా వేయించుకోవాలి. మనం ఇట్లా కలుపుతో వేయించుకుంటే ఏంటంటే అన్ని వైపులా అన్ని ఉల్లిపాయలు బాగా వేగుతాయి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎప్పుడైతే కొద్దిగా ఎర్రగా అవుతూ ఉంటాయో అప్పుడు మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ దీనికి యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇప్పుడు కాస్త ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేగిపోయినాయి, కొద్దిగా ఎర్రగా అయినాయి. ఇప్పుడు నేను ఒక 2 spoons అల్లం వెల్లిపాయ ముద్ద, అప్పటికప్పుడు నేను ఫ్రెష్గా చేసుకున్నది. ఇది అల్లం వెల్లిపాయ ముద్ద ఫ్రెష్గా పట్టుకుంటే చాలా వాసనది, చాలా టేస్టీగా, మనకి కర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది, ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు అల్లం వెల్లిపాయ ముద్ద వేసిన తర్వాత కూడా మనం బాగా కలిపేసుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసేసుకుందాం. ఇదిగోండి, ఇక్కడ మటన్ని నేను యాడ్ చేసేస్తున్నాను. ఈ మటన్ యాడ్ చేసిన తర్వాత అంతా అన్ని వైపులా అన్ని ముక్కలకి బాగా కలిసేటట్టు కలిపేసుకొని మనం నార్మల్ మూత పెట్టేసుకొని కొద్దిగా దాంట్లో నీరు అంతా ఎగిరేంత వరకు కూడా మనం నార్మల్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మటన్ని. ఇట్లా చేయటం వల్ల కూర నీసు వాసన అన్నది లేకుండా ఉంటుంది, మనం తినేటప్పుడు కాస్త వెగటుగా అనిపించకుండా ఉంటుంది. ఇదిగోండి, నేను నార్మల్ ప్లేట్ ఏదైతే ఉందో అదే వేసాను. ఒక 2 నిమిషాలకి దీంట్లో వాటర్ వస్తుంది కొద్దిగా. ఈ స్టేజ్లో మనం ఉప్పు పసుపు మటన్కి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 2 స్పూన్ల ఉప్పుని అట్లానే 1 స్పూన్ పసుపుని మటన్కి యాడ్ చేస్తున్నాను. ఉప్పు యాడ్ చేయటం వల్ల మటన్లో ఇంకా ఏదైతే వాటర్ ఉందో అది ఇంకా ఎక్కువ బయటకు వచ్చేసేసి నీరు త్వరగా ఎగిరిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఉప్పు పసుపు వేసిన తర్వాత వీటిని కలిపేసేసి ఇంకొకసారి మూత పెట్టేసి మనం ఉంచుకుందాము. ఇదిగోండి, ఇక్కడ నేను ఉప్పు పసుపు వేసిన తర్వాత కలిపేసేసి నార్మల్గా మూత పెట్టేసేసి ఉంచుతున్నాను. ఒక 5 minutes తర్వాత మనం దీన్ని ఓపెన్ చేసి చూస్తే చాలా అంటే చాలా వాటర్ వచ్చేసినాయి పైకి. చూడండి, ఇప్పుడు ఇదంతా నీరేనండి, ఇదంతా ఎగిరిపోవాలి. ఇట్లా చేసుకుంటే మనకి కర్రీ నీసు వాసన అనేది అస్సలు అంటే అస్సలు ఏమీ అనిపించదు, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది.
ఈ స్టేజ్లో నేను దీనికి టమాటా ముక్కలు యాడ్ చేసేస్తున్నాను. టమాటా ముక్కలంతా కలిపేసుకొని మనం నార్మల్గానే మూత పెట్టుకొని ఉంచుకుందాము. ఒకసారి మూత తీసుకొని చూస్తే ఇప్పుడు మనకి టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోయినాయి. మెత్తగా అయిపోయింది టమాటా అంతా. మనం ఈ స్టేజ్లో కాస్త ఒక 3 స్పూన్ల కారం వేసేసుకుందాము. వన్స్ ఒకసారి మనం కారం వేసిన తర్వాత మొత్తం దీంట్లో ఉన్న నీరంతా ఎగిరిపోయి ఆయిల్ మాత్రం బాగా పైకి వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ నేను 3 స్పూన్లు కారం వేస్తున్నాను కర్రీకి. మీరు తక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా తగ్గించుకోండి. మా ఇంట్లో అయితే అందరూ చాలా కారంగా తినే వాళ్ళేనండి. ఇదిగోండి, ఇక్కడ బాగా కలిపేసుకుందాం మటన్ కర్రీ అయితే. ఇప్పుడు మనకి మటన్ ఓన్లీ ఒక 20 to 30% మాత్రమే ఉడుకుంటుంది. కానీ మనం ప్రెషర్ కుక్కర్లో పెట్టి దీన్ని పూర్తిగా ఉడికించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మటన్కి చాలా మంచి కలర్ వచ్చేసింది మనం ఎప్పుడైతే కారాన్ని యాడ్ చేస్తామో. ఇదిగోండి, ఆయిల్ కూడా బాగా పైకి వచ్చేసింది. ఇంకా దీంట్లో వాటర్ లేదు కాబట్టి మనం బయట నుంచి ఇప్పుడు మంచినీళ్ళు పోసి దీన్ని ఉడికించుకోవాల్సి ఉంటుంది. ఈ పోసే వాటర్ కూడా మనకి ఎంతైతే కావాలో అంతనే పోసుకోవాలండి. అంటే మనకి ముక్కలు మునిగేంత వరకు మాత్రమే వాటర్ పోయాలి. ఎక్కువ పోస్తే ఏంటంటే ప్రెషర్ కుక్కర్లో కాబట్టి ఉడికించేది ఎక్కువ వాటర్ అయిపోతుంది. ఇదిగోండి, నేను ఇక్కడ ఒక 2 గ్లాసెస్ మాత్రం వాటర్ యాడ్ చేస్తున్నాను. అది కూడా కాస్త ముక్కలు మునిగేంత వరకు మాత్రమే యాడ్ చేస్తున్నాను వాటరు. ఎక్కువ వాటర్ యాడ్ చేయటం లేదు. వాటర్ పోసుకున్న తర్వాత కలిపేసేసి వాటర్ కొద్దిగా వేడెక్కేంత వరకు ఉంచి దాని తర్వాత ప్రెషర్ కుక్కర్ మూతని దానికి పెట్టేసుకోవాలి. కూర చూడటానికైతే చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. కానీ ఇది ఇంకా టైం పడుతుంది ఉడకటానికి. సో వన్స్ ఒకసారి కలిపేసుకొని నీట్గా కొద్దిగా వాటర్ అది కొద్దిగా పొంగి వస్తున్న టైంలో మనం ప్రెషర్ కుక్కర్ మూత ఏదైతే ఉందో దీనికి ఫిట్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి, నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్ పెట్టేసేసి దానికి లిడ్ ఫిక్స్ చేసేస్తున్నాను. ఖచ్చితంగా ఒక 4 to 5 విజిల్స్ మాత్రం ఖచ్చితంగా రావాలండి. ఇట్ విల్ టేక్ సమ్ టైం. అంటే మనకి ఒక 10 to 15 మినిట్స్ ఖచ్చితంగా టైం పడుతుంది. లాస్ట్ 5 మినిట్స్ మాత్రం మనం కాస్త సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకుంటే మటన్ పీస్ చాలా మెత్తగా ఉడికే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నేను 10 to 15 మినిట్స్ స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ని అట్లానే పెట్టేసేసి ఉంచాను. లాస్ట్ 5 మినిట్స్ మాత్రం సిమ్లో పెట్టేసేసి ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసానండి. ప్రెషర్ మొత్తం కూడా పోయింది. ఇప్పుడు వన్స్ ఒకసారి మనం విజిల్ తీసేసి
ప్రెషర్ కుక్కర్ మూత ఓపెన్ చేసి చూసుకుందాము. మటన్ చాలా అంటే చాలా బాగా ఉడికిపోయిందండి. వన్స్ ఒకసారి నేను మీకు చూపిస్తాను. మెత్తగా ఉడికిపోయింది. మటన్ చాలా అంటే చాలా కాలుతుంది, మెత్తగా ఉడికింది. కాస్త మటన్ పట్టుకుంటున్నప్పుడు మనకు తెలిసిపోతుంది. ఇంకా మనకి కొబ్బరి గసాలు, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకి వేడి వేడి మటన్ కర్రీ అయితే తినడానికి రెడీ అయిపోయినట్టే. ఇదిగోండి, ఈ స్టేజ్లో నేను కొద్దిగా కొబ్బరి పొడి, ఒక 2 స్పూన్ల కొబ్బరి పొడి, అట్లానే ఒక 1.5 స్పూను గరం మసాలా. గరం మసాలాలో నేను ధనియాలు, లవంగా, చెక్క, యాలకులు, కొద్దిగా గసాలు డ్రై రోస్ట్ చేసుకొని పొడి చేసుకొని పెట్టుకుంటాను. ఆ గరం మసాలానే నేను దీనికి కూడా యూస్ చేస్తున్నాను మటన్కి. వన్స్ ఒకసారి కొబ్బరి గసాలు, గరం మసాలా పౌడర్ ఏదైతే వేస్తామో అది వేయగానే కూర కాస్త దగ్గరగా చిక్కగా అయిపోయినట్టు అనిపిస్తుంది. ఈ స్టేజ్లో మనం కాస్త మీడియంలో పెట్టుకొని స్టవ్ని కొద్దిగా సేపు ఉడికించుకుంటే ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. మనం వేసిన మసాలాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా బాగా ఉడికిపోతాయి. ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకొని దించేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఫైనల్గా కూర అయితే రెడీ అయిపోయింది. ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. ఈ స్టేజ్లో మనం కాస్త కొత్తిమీర కడిగి పెట్టేసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకొని దాన్ని యాడ్ చేసేసుకుంటే మనం తినడానికి మటన్ గ్రేవీ కర్రీ రెడీ. ఇప్పటివరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి చాలా చాలా వంటలు నేను మీకు చూపిస్తాను. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి అందరికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పైనైతే చెప్పండి. ఇదిగోండి, మనం ఫైనల్గా మటన్ కర్రీ తినడానికి అయితే రెడీ. నేను ఇంకా కొత్తిమీర కూడా ఉడికిపోయింది కదా, ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మంచిగా చాలా దగ్గరగా గ్రేవీగా అయిపోయింది కర్రీ అంతా చిక్కగా. ఇప్పుడు మనం గిన్నెలోకి సర్వ్ చేసేసుకుందాము. ఒక గిన్నె తీసుకొని నేను ఇప్పుడు మన మటన్ కర్రీని సర్వ్ చేసుకుందాము. చూడండి, చూస్తేనే ఎంతో టెంప్టింగ్ అనిపిస్తుంది కదా తినాలని. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేసి ఇంట్లో ఎట్లా కుదిరిందో నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా స్పైసీగా, గ్రేవీగా, దేంట్లోకైనా బాగుండే మటన్ కర్రీ ఈరోజు మనం తినడానికైతే రెడీ. కంపల్సరీగా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో అయితే ఎట్లా వచ్చిందో చెప్పండి. వేడి వేడి మటన్ కర్రీ రెడీ. ఇప్పటివరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ముత్యాల పల్లకి ఛానల్. థ్యాంక్ యూ ఆల్.